మూసీ గుట్టు రట్టయింది. ఏడాదిగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి సర్కార్ ఆడుతున్న దాగుడు మూతలు బట్టబయలయ్యాయి. కూల్చివేతలు మొదలు డీపీఆర్ టెండర్ల దాకా రాష్ట్ర ప్రభుత్వమే తప్పుడు సమాచారం ఇవ్వడంపై శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత గలమెత్తారు. అసలు డీపీఆర్ఏ తయారు కాలేదని ఇన్ని రోజులు చెప్పుకొచ్చిన ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన నివేదికలోనే డీపీఆర్ సిద్ధమైందని అంగీకరించడం సంచలనం కలిగిస్తుంది. మూసీపై రేవంత్ రెడ్డి సర్కార్ ఆడుతున్న దాగుడు మూతలు బట్టబయలయ్యాయి. కూల్చివేతలు మొదలు డీపీఆర్, ప్రపంచ బ్యాంకుకు రుణం కోసం నివేదిక, అంచనా వ్యయం నుంచి కన్సల్టెంట్ టెండర్ల దాకా ప్రతి దశలో సర్కార్ సాగించిన గుట్టు రట్టయింది. తాజాగా శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వమే మూసీ డీపీఆర్ పై తప్పుడు సమాచారం ఇవ్వడంపై గలమెత్తిన ఎమ్మెల్సీ కవిత సర్కార్ అసలు రంగును బయటపెట్టారు. అసలు డీపీఆర్ తయారే కాలేదని ఇన్ని రోజులు చెప్పుకొచ్చిన ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకి ఇచ్చిన నివేదికలోనే డీపీఆర్ సిద్ధమైందని అంగీకరించడం సంచలనం కలిగిస్తుంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చి రాగానే మూసీని ఉద్ధరించడానికేనంటూ బిల్డప్ ఇచ్చి సుందరీకరణ ప్రాజెక్టును భుజానెత్తుకోవడం వెనుక దాల్ మే కుచ్ కలా హై అన్న అనుమానాలకు తాజా పరిణామాలు మరింత బలం చేకూర్చాయి. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయంతో మొదలైన గందరగోళం అసెంబ్లీలోనూ కొనసాగింది. ఏకంగా అసెంబ్లీ వేదికగానే తలో మాట మాట్లాడటం తెలంగాణ ప్రజలను నివ్వరపరిచింది. ఈ ఏడాది జూలై నెలాఖరులో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మూసీ సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీశారు. 1,50,000 కోట్ల అంచనా వ్యయంతో ఏం చేయబోతున్నారంటూ ప్రశ్నించారు. ఇవే సమావేశాల్లో ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ డీపీఆర్ సిద్ధం కాలేదని, ప్రాథమిక దశలోనే ఉన్నదని, దశల వారీగా నిధులు వెచ్చిస్తామని సెలవిచ్చారు. మూసీ డీపీఆర్ ను రూపొందించేందుకు టెండర్లను ఎంఆర్డీసీఎల్ జూన్ మొదటి వారంలో పిలిచింది. అదే నెల 24న బిడ్ల దాఖలు గడువు పూర్తయింది. జూలై 5న ప్రైస్ బిడ్లను తెరవగా L1 గా సాయి కన్సల్టెన్సీ ఎంపికైంది. కానీ ఎంఆర్డీసీఎల్ అధికారులు దీన్ని అధికారికంగా ప్రకటించలేదు. జూలై 7న ప్రజాభవన్లో తెలంగాణ, ఏపీ సీఎంల సమావేశం జరిగింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన 2024 జూలై 20న జీవోఆర్టీ నెంబర్ 325ను జారీ చేసి కన్సల్టెన్సీ టెండర్ల పరిశీలనకు సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సాయి కన్సల్టెన్సీకి ఎంపికైన టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లు పిలిచేందుకు నిర్ణయించింది. ఈ మేరకు రెండోసారి టెండర్లు పిలిచిన రోజుల్లోనే మెయిన్ హార్ట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్ కన్సార్షియంకు మూసీ మాస్టర్ ప్లాన్ బాధ్యతల అప్పగింతకు నిర్ణయించింది. ఆపై రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 4న 161 కోట్ల వ్యయంతో మెయిన్ హార్ట్ కన్సార్షియంకు బాధ్యతలు అప్పగిస్తూ జీవో జారీ చేసింది. మరునాడే ఆ కన్సార్షియంకు ఎంఆర్డీసీఎల్ అంగీకార పత్రం ఇచ్చారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ బాధ్యతల అప్పగింతపై టెండర్లు కొనసాగుతున్న సమయంలోనే రేవంత్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు ప్రాథమిక ప్రాజెక్టు నివేదిక పీపీఆర్ ను ఇవ్వడం గమనార్హం. కన్సల్టెన్సీని ఎంపిక చేయకముందే సెప్టెంబర్ 19న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పేరిట ఈ నివేదికను ప్రపంచ బ్యాంకుకు పంపారు. అందులో డిసెంబర్లోనే ప్రాజెక్టు మొదలవుతుందని, ఈ మేరకు 4,100 కోట్ల రుణం కావాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున 1,763 కోట్లు జత చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా 20వ కాలంలో మూసీ ప్రాజెక్టుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఉందని ప్రభుత్వమే అంగీకరించింది. ఓవైపు టెండర్లు కొనసాగుతుండగా మరోవైపు డీపీఆర్ ఉందని ప్రభుత్వం పీపీఆర్లో పొందుపరచడం అంటే ప్రపంచ బ్యాంకుకు తప్పుడు సమాచారాన్ని ఇవ్వడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 19న ప్రపంచ బ్యాంకుకు ఇచ్చిన పీపీఆర్లో మూసీ డీపీఆర్ ఉందని ప్రభుత్వం అంగీకరించగా, ఆ తర్వాత అక్టోబర్ 17న సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ప్రెస్ మీట్ లో డీపీఆర్ సిద్ధం కాలేదని ప్రకటించారు.